హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. అదే తిరుమల శ్రీవారి వడ ప్రసాదం అండి. ఈ వడ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. అందరికీ ఈ వడ అంటే చాలా ఇష్టం, కానీ తిరుమలలో దొరకడం కూడా చాలానే కష్టం అండి. ఈ సంవత్సరం మనం తిరుమలకి వెళ్ళడం కష్టం అండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. చాలామంది మామూలుగా బ్రహ్మోత్సవాలకు వెళ్ళే వాళ్ళు ఈసారి వెళ్ళలేకపోతున్నారా? అయితే మీకు ఈ వడ కావాలనుకుంటే మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు నల్ల పొట్టు ఉన్న ఉద్దిపప్పుని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఉద్దుల్ని కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఉద్దిపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక కప్పు ఉద్దిపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉద్దిపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్ని మొత్తం మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉద్దిపప్పుని 8 గంటలు లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ ఉద్దిపప్పు 8 గంటలు నానిన తర్వాత చూస్తున్నారు కదండి, బాగా ఉబ్బాయి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి. మొత్తం వాటర్ని నీట్గా డ్రైన్ అవుట్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే వడబుట్ట ఉంటుంది కదండి, అందులో వడబోసేసుకోండి. అలా మొత్తం వడబోసుకున్న తర్వాత ఆ ఉద్దిపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రఫ్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉద్దిపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఉద్దిపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి. కావాల్సి వస్తే ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇందులో ఇంగువని యాడ్ చేయట్లేదు. రఫ్గా మనం మిక్సీకి పట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే చిన్న రోల్ ఉంటే రోల్లోకి వేసుకొని దంచుకోవచ్చు. మనకి ఇలా కచ్చా పచ్చాగా ఉండాలండి. అది మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోల్లో అయినా దంచుకోవచ్చు, నూరుకోవచ్చు. అలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకున్న ఆ జీలకర్ర మిరియాల పొడిని మనం ఉద్దిపప్పు మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం తక్కువ ఇష్టపడే వాళ్ళైతే కాస్త మిరియాలను తగ్గించుకోండి. తిరుమలలో అయితే మన ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది కదండి, కాబట్టి నేను తిరుమలలో లాగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక రోటీ పేపర్ కానీ ఒక పాలిథిన్ షీట్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి వడపిండి, ఆ వడపిండి చపాతీ సైజ్ బాల్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఈ వడలు అనేవి కాస్త మందంగానే ఉండాలండి. మందంగా ఉంటేనే రుచిగా ఉంటాయి. ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇది నెమ్మదిగా రిమూవ్ చేసుకొని బాగా వేడిగా ఉన్న నూనెలోకి యాడ్ చేసుకోవాలి. మనము ఇది బాగా నూనె వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి. అండ్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. మీడియంలోనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ వడ మందంగా ఉండడం వల్ల మనకి ఇది గరగర ఫ్రై అవ్వడానికి కనీసం అంటే 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. 10-15 నిమిషాలు ఫ్రై చేసుకుంటేనే మనకి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఎర్రగా తయారవుతుందండి.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన వడలన్నిటినీ కూడా తయారు చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా మన శ్రీవారి కళ్యాణోత్సవం వడలు తయారైపోయాయి. చూడండి లోపల వైపు కూడా బాగా ఫ్రై అయింది అండ్ మందంగా కూడా మన తిరుమలలో తీసుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. ఎంత చేసుకున్నా ఆ టేస్ట్ అయితే మనకు రాదండి, 95% టేస్ట్ అయితే వస్తుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.